ఇప్పుడు ద్వితీయావరణ చూద్దాం. ఈ ద్వితీయావరణ అంటే దీన్ని సర్వాశా పరిపూరక చక్రము అని అంటారు. దీంట్లో మొత్తం 16 దళాలు ఉంటాయి. ఇదంతా కూడా చంద్రకళా స్వరూపము. అంటే ఈ దళాలన్నింటిలోనూ కూడా చంద్రకళలు ఉంటాయి. ఇప్పుడు ఈ చంద్రుడి కళలు ఉంటాయి అన్న అసలు చంద్రుడి కళ్ళేనండి 16. ఆ చంద్రకళలు 16 కూడా ఈ షోడశ దళ పద్మం, ఈ పద్మంలో ఉన్నటువంటి ఈ ఆవరణలో ఉన్నటువంటి 16 దళముల యందు ఒక్కొక్క దళంలోనూ ఒక్కొక్క కళ చొప్పున 16 కళలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ చంద్రుని యొక్క కళలు ఏమిటి అంటే దర్శాద్య పూర్ణమాంతస్థు కళ పంచదశ ఇవతు షోడశీతు కళాజ్ఞేయ సచ్చిదానందరూపిణి. దర్శ అంటే పాడ్యమి, పాడ్యమి దగ్గర నుంచి దర్శాద్య పూర్ణమాంతస్థు కళ పంచదశ ఇవతు, పాడ్యమి దగ్గర నుంచి పౌర్ణమి దాకా 15 కళలు. ఇందులో 16వ కళ ఏమిటి అంటే షోడశీతు కళాజ్ఞేయ సచ్చిదానంద రూపిణి, సాక్షాత్తు ఆ పరమేశ్వరే 16వ కళ అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఈ చంద్రకళలు అన్నీ కూడా ఆకర్షణ దేవతల రూపంలో ఉంటారు. ఆకర్షణ దేవతలు చూడండి, ఇవి కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి. మొత్తం 16 మంది దేవతలు. వీరందరూ కూడా ఏ రూపంలో ఉంటారు అంటే ఆకారాది స్వరూపంలో, అంటే అచ్చుల రూపంలో ఈ అరు అమ్మహ దాకా ఈ 16 దళముల యందు 16 దేవతలు, వీళ్ళు చంద్రకళా స్వరూపాలు, వీళ్ళు ఉంటారు. ఏతాస్తు గుప్త యోగిన్య త్రిపురేసి పదాంతికే. ఇక్కడ ఉండేటటువంటి యోగిని పేరు గుప్తయోగిని. మరి ఈ ఆవరణకి అధిదేవత ఎవరు? త్రిపురేసి.